సంబంధించిన వివాదాలు తగ్గించి రైతులకు స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమంలో రైతులు తప్పనిసరిగా పాల్గొని తమ భూములను రీసర్వే చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యం సూచించారు. భూములకు సంబంధించిన సమస్యలు, సరిహద్దు వివాదాలు తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు. మంగళవారం నాగిలిగిద్ద మండలంలో వల్లూరు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని భూముల రీసర్వేపై గ్రామ ప్రజలను నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 17 గ్రామాల్లో సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ మరియు అటవీ శాఖ అధికారుల సమన్వయంతో ఆధునిక రోవర్ సాంకేతికను వినియోగించి వ్యవసాయ భూముల రీసర్వే నిర్వహించి భూముల ఖచ్చితమైన హద్దులను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. మీకు చాలా సార్లు కంప్లైంట్ తీసుకొని వస్తారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ కి సర్వే పెట్టి 6 నెలలు అయింది, ఎవరు రావట్లేదు, సర్వే చేయట్లేదు అని. ఇప్పుడు మొత్తం సర్వేయర్స్ ఒక టీమ్ లాగా ఫామ్ చేసి మీ ప్రతి ఇంచ్ ఆఫ్ మీ ల్యాండ్ ని కొలవడానికి వస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, మనం అందరం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా కొన్నిసార్లు ఏమవుతుంది, మనకి కబ్జాలో ఉదాహరణకి 45 సర్వే నెంబర్ లో మనకి కబ్జా ఉంటుంది, మనకి రికార్డ్ ఏమో 46 46లో ఉంటుంది. మనకి ఎప్పుడు తెలియదు, ఎప్పటి నుంచో మనం ఇదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నాం. తీరా అమ్మడానికి వెళ్ళినప్పుడు, పావుతీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ రికార్డ్ కి ఫీల్డ్ మ్యాచ్ అవ్వట్లేదు, చేయడానికి కుదరదు అని చెప్తుంటారు. సో మరి అట్లాంటి సమస్యలకి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి? ఇప్పుడు ఈ రీసర్వే జరిగేది మనకు అలాంటి చాలా భూ సమస్యలకి, వివాదాలకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఇది ఒక మనిషికి సంబంధించిన ఫీల్డ్ గురించి కాదు, మొత్తం ఊరు బాగోగుల కోసం. ఇంతకుముందు మనకి సర్వే జరిగింది 100 ఏళ్ల క్రితం సర్వే చేసి ఒక మ్యాప్ ఇస్తే ఆ మ్యాప్ బేసిస్ మీద మనం ఇప్పటిదాకా కూడా భూ సమస్యలను తీర్చుకోవడానికి వాడుకుంటున్నాం. కానీ మనం కొత్త మ్యాప్ కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి 100 ఏళ్ల క్రితం 10 సర్వే నెంబర్ లో 50 ఎకరాలు ఉంది, ఒకటే వ్యక్తి పట్టుకొని ఉన్నాడు ఆ భూమి అంతా. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 10 సర్వే నెంబర్ లో 30 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 1 ఎకరమో 1/2 ఎకరమో 1 గుంట, ఇదంతా భూమిలు అయినాయి సబ్ డివిజన్స్. మరి అట్లా అయినాయి, కానీ వాళ్ళ హద్దులు మనకు తెలియదు, ఎక్కడ కూడా లేదు. ఇప్పటికి కూడా మన గ్రామ నక్షలో ఆ 10 సర్వే నెంబర్ యొక్క హద్దులే ఉంటాయి, అంతేగాని 10/1, 10/10 ఇట్లా చిన్న చిన్న సబ్ డివిజన్ అంటే ఒక్కొక్క మనిషి యొక్క దున్నుతున్న భూమి ఎక్కడ కూడా చూపించడం జరగలేదు. ఇప్పుడు మనం రీసర్వే చేసుకొని ప్రతి ఒక్కరు దున్నుతున్న భూమిని ఏడీ గారు చెప్పినట్టు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి హద్దులు తీసి మీకు ఆ హద్దులు డీటెయిల్స్ ఇస్తాం. మీరు ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు. అట్లనే మీ భూమిని చేరాలంటే కూడా మీ భూమి మేము ఇచ్చే వివరాలను గూగుల్ మ్యాప్స్ లో పెడితే సీదా మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. అంటే ఇంత ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో అట్లా మన గ్రామం దీనికి ఎందుకు అవ్వడమే మన లక్కీ. సో అందరూ కూడా దయచేసి అది అర్థం చేసుకోండి, కోఆపరేట్ చేయండి. మీకు వెళ్తుంటే ఇంకా కొంచెం అర్థమవుతుంది, మనకు కొన్ని ఇంకా కూడా డౌట్స్ వస్తాయి, ఏం జరుగుతుంది అర్థం కాకపోవచ్చు. అప్పుడు మీరు సర్వే టీమ్ ని అడగండి, తహసీల్దార్ టీమ్ ని అడగండి, మా ఆఫీస్కి వచ్చి అడగండి. కానీ మీరు డౌట్ క్లారిఫై చేసుకొని ఖచ్చితంగా కోఆపరేట్ చేయండి. ఇది ఇట్లాంటి ఆపర్చునిటీ ఒకటి 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. సో అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాగిలిగిద్ద మండలు వల్లూరు గ్రామంలో గ్రామ సభలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ సభకి చేసిన సర్పంచ్ గారు, అలానే సర్పంచ్ గారు, ఏడీ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఈరోజు ఈ గ్రామ సభలో పాల్గొంటున్న ప్రజలందరికీ నమస్కారం. రీసర్వే అనేది మనము ఏ గ్రామాలకైతే నక్షా లేదో ఆ గ్రామాలని మనము పైలట్ కింద ఎంపిక చేయడం జరిగింది. మనకి ఫస్ట్ వట్పల్లి మండలంలో శారదానగర్ అనే ఒక గ్రామంలో 600 ఎకరాలు ఉంటే అక్కడ మనము మొదటిగా టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జిల్లా మొత్తంలో 17 గ్రామాల్లో నక్షా లేని గ్రామాలు ఉన్నాయి. మనం చూసుకుంటే ఒక గ్రామ నక్షా ఉంటుంది, దాంతోపాటు
షేత్వార్ అనేది ఉంటుంది, కాస్రా ఉంటుంది, చేసల, ఇవన్నీ రికార్డులు ప్రతి గ్రామానికి ఉండాలి. కానీ ఈ 17 గ్రామాలకి జిల్లాలో నక్ష అనేది లేదు. దీనివల్ల ఇందాక మీరు చెప్పిన కొన్ని ఇష్యూస్, బాట ఎక్కడ ఉంది అనేది, రెండోది చెరువు శిఖం అనేది ఉందా లేదా, పక్కన అక్కడ ఎక్కడైతే బౌండరీ ఒక ఊరికి ఇంకొక ఊరికి ఉండాల్సిన శివారు కానీ బౌండరీ కానీ, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా మనకి సర్వేలో వస్తూ ఉంటాయి. గ్రామానికి ఒక నక్ష ఉంటే గ్రామ కంఠం ఎక్కడ ఉంది, గ్రామ కంఠంలో ఇల్లులు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము నక్షాలు చూపించడానికి ఉంటాయి. ఇప్పుడు ఈ సర్వే మనం ఏదైతే చేస్తున్నామో లేటెస్ట్ టెక్నాలజీ రోవర్ వాడి మనం చేస్తున్నాము. ఒకప్పుడు మీరు కూడా చూసి ఉంటారు, సర్వే చేయించుకోవాలంటే గోల్స్ కట్ చైన్ వాడి వాళ్ళు చైన్ సిస్టమ్ ద్వారా చేసేవాళ్ళు. అది కరెక్ట్గా వచ్చేది కాదు, అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం రోవర్ టెక్నాలజీతో ఏదైతే చేస్తున్నామో ప్రతి ఇంచ్ ఒక్కొక్క అంగుళంకి కూడా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. కానీ ఈ సర్వే మేము చేయాలి అంటే మీ హద్దులు, మీరు ఎక్కడైతే పొలము దున్నుతూ ఉన్నారో మీ హద్దులు మీరు చూపిస్తేనే మాకు రికార్డులోకి మేము రాసుకోవడానికి అవ్వదు. మా టీమ్స్ ఊరికి వచ్చి సర్వే చేసినప్పుడు మీకు చెప్తాం కూడా ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకు ఏ రోజు సర్వే చేస్తాము అని. ఇది మొత్తం కూడా ఏదో 2 రోజుల్లో మేము చేసి ముగిసించే ప్రాసెస్ కాదు, దాదాపు ఒక నెల మొత్తము ఈ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ నెలలో ఏ సర్వే నంబర్స్ ఏ రోజు చేస్తారో మీకు ముందే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. కాబట్టి ఆ సర్వే నంబర్స్లో కల్టివేట్ చేస్తున్న రైతులు అందుబాటులో ఉండి ముందుకు వచ్చి మీరు అందరూ కూడా మీ హద్దులు మీరు చూపించాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళు మీరు ఏమి దున్నుతున్నారు, దీంతో పాటు మీ సంతకము, చుట్టుపక్కల ఉన్న సర్వే నంబర్ వాళ్ళ సంతకాలు, పంచనామా ఇవన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఎంత భూమి మీరు దున్నుతూ ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక మ్యాప్ కూడా రెడీ చేసి ఈ లిస్ట్ మొత్తం రెడీ చేసి మేము ఈ గ్రామ పంచాయత్ బోర్డులో కూడా పెట్టడం జరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే, అంటే మాది కొలిసేటప్పుడు కరెక్ట్గా కొలవలేదు, మేము ఈ చెట్టు వరకు చూపిస్తే ఇంకా దగ్గరికి తీసుకున్నారు, సో తక్కువ వచ్చింది మాది, ఇట్లాంటివి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవి కూడా మీరు చెప్తే అవి కరెక్ట్ చేసి మనం ఫైనల్ నక్ష అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ నక్ష రిజల్ట్ తీసుకొని మనం రెవెన్యూ రికార్డులు కూడా మీకున్న పాస్బుక్లో కూడా ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు అనేవి కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్లో మనం చూసుకుంటే ఎవరైతే జాయింట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అవి మీరు ఇప్పుడే సబ్ డివిజన్ చేయించుకుంటే మీరు ఫ్యూచర్లో అవి అమ్మటానికి వెళ్ళినా కూడా మీ భూధార్ ఏదైతే ఉంటుందో మీ పార్సల్ ల్యాండే మీరు అమ్ముకోవడానికి ఉంటుంది. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము, ఒకే సర్వే నంబర్లో అందరికీ ల్యాండ్ ఉంటుంది, కానీ ఎవరిది ఎటువైపు ఉంది అనేది అప్పుడప్పుడు కరెక్ట్గా చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ సర్వే చేసుకున్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక్కొక్క పార్సల్, ఎవరి పార్సల్ వాళ్ళకి భూధార్ ఐడి అనేది వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఏమీ గొడవలు లేకుండా, ఇబ్బందులు లేకుండా మీరు కరెక్ట్గా మీ బౌండరీ ఎక్కడ వరకు ఉంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. మనం ఇంటికి ఎట్లయితే కాంపౌండ్ వాల్ లాంటివి పెట్టుకుంటామో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు ఉంది అని క్లారిటీ ఉంటుందో, అట్లే మన వ్యవసాయ భూమికి కూడా భూధార్ ఉంటే మీకు శాటిలైట్ ఇమేజరీతో పాటు ఆ మ్యాప్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఈ చేసే సర్వేలో మీరందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనాలని కోరుతున్నాము. మీ సహకారం అవసరం మాకందరికీ కూడా. అండ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ సర్వే టీం మీకు అందుబాటులో ఉంటారు. ఎంఆర్ఓ గారు కూడా మీకు ఉన్న డౌట్స్ ఏమైనా క్లియర్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు ఇందాక అడిగినట్టు ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కడుతున్నారో మీరు తొందరగా కట్టి మిగతా బిల్లులు కూడా ఇప్పించుకోవాలని నేను కోరుతున్నాను. ఎవరైనా ఇంకా గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు పంపించండి. ఒక 4-5 శాంక్షన్స్ ఏవైతే కావాలంటున్నారో అవి కూడా ఇప్పిస్తాము. అండ్ ఈజీఎస్లో ఏవైతే మీకు ఉపాధి హామీలో బిల్లులు రాలేదన్నారో ఎంపీడీఓ గారు మీకు చూసి ఆ 20-30 మందిది ఎవరిదైతే పోయిన సీజన్లో రాలేదన్నారో అది కూడా ఎంపీడీఓ గారు మీకు చెక్ చేసి చెప్తారు. వచ్చే ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీ గారు ఏమేమి చర్యలు తీసుకున్నారో తెలియజేశారు. నా విన్నపం ఏమంటే సర్పంచ్ గారు అలానే మీరందరూ కూడా ఎక్కడైనా మీకు ఇబ్బంది అయ్యేది ఉంది అనుకుంటే దగ్గరలో ఉన్న ఓపెన్ వెల్లు, బోర్డెల్లు కూడా రెడీ చేసి పెట్టుకోండి. మిషన్ భగీరథ నీళ్ళు మీకు ఎనివే అందిస్తాను, కానీ వేరే సోర్స్ అనేది కూడా మీరు చూసి పెట్టుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మా ఎంపీడీఓ ఆఫీస్లో మీరు సంప్రదించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.